ఆత్మీయ జీవితంలో బాగా మిస్యూజ్ అయ్యేటువంటి ఒక పదాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. ఒక పదము బాగా మిస్యూజ్ అయ్యేటువంటి పదము యాకోబు పత్రిక 4 చెప్పాను 1:12 సార్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. చాలు శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ఎలా మిస్యూజ్ అవుతా ఉంది, ఎలాగ ఇది తప్పిదముగా వాడుతూ ఉన్నారని అంటే, చాలాసార్లు దేవుడు నన్ను భలే శోధిస్తున్నాడండి. ఎంతమంది వాడారు ఈ మాట? ఎంతమంది వాడారండి? అందరూ వాడేటువంటి మాట, దేవుడు భయంకరంగా శోధిస్తున్నాడండి నన్ను, అస్సలు ఆగట్లేదండి. ఏదండి శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం వస్తుందండి, కష్టం మీద కష్టం వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉందండి. దేవుడు శోధిస్తూనే ఉన్నాడండి. దేవుడు శోధిస్తున్నాడు అనేటువంటి పదము విశ్వాసిగా వాడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఇక్కడ ఈ మాటలు వింటున్న మీ అందరి నోట ఈ మాట మీ నోట రాకూడదు. ఏ మాట? దేవుడు నన్ను శోధిస్తున్నాడు. చెప్పండి ఒకసారి, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనే మాట మీ నోట ఇక రాకూడదు. హల్లెలూయా. ఎందుకు రాకూడదు అనేది కింద చూపిస్తా, చదవండి. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమనకూడదు? దేవుని చేత నేను శోధింపబడుచున్నాను అని మాత్రం ఎవ్వరు కూడా అనకూడదు. హల్లెలూయా. ఈ రాత్రి మీ యొక్క మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ మాట ఇంతకుముందు వాడారు కదా, ఇక మీదట మీరేమనకూడదు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనేటువంటి మాట మీరు అనకూడదు. శోధన వస్తుంది, శోధన సహించేటువంటి ఆ యొక్క అవకాశము వస్తుంది, శోధన సహించడం వలన ధన్యత వస్తుంది. వీటన్నిటి మధ్యలో మనము వాడకూడనటువంటి ఒక పదం ఏమిటంటే, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అన్న మాట నీ నోట రాకూడదు. ఓకే, ఆ శోధన అనగా ఎందుకు రాకూడదు ఆ మాట? మొట్టమొదటిగా శోధన అనగా దానికి ఉన్నటువంటి అర్థమే వేరు గనక, దాని భావమే వేరు గనక దేవునికి అది లింకు పెట్టకూడదు, దేవునికి అది అటాచ్ చేయకూడదు, దేవునికి ఆ పదాన్ని ముడిపెట్టి మాట్లాడకూడదు. అందుకొరకే భక్తుడు స్పష్టంగా, మీరు ఎప్పుడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధించబడుచున్నానని మీరు అనకూడదు. శోధన అనగా ఏమిటంటే పాపములో పడివేసే ప్రయత్నం. శోధించడం అని అంటే పాపములో పడివేసేటువంటి ప్రయత్నం. దేవుడు ఎప్పుడు కూడా పాపములో పడివేసే ప్రయత్నము చేయడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పాపంలో పడివేసే ప్రయత్నము ఎప్పుడు చేయడు. అందుకొరకు నువ్వు ఆ మాట అనకూడదు, అందుకొరకు నువ్వు ఆ మాట వాడకూడదు. ఏమాట? నన్ను దేవుడు శోధిస్తున్నాడు అని. ఎందుకంటే శోధన అనగానే అక్కడ పాపములో పడివేసే ప్రయత్నం. అది పాపంలో పడివేసేటువంటి ప్రయత్నం. పాపంలో పడివేసే ప్రయత్నము దేవుడు ఎన్నడూ కూడా చేయడు. మరి ఎవరు చేస్తారు? ఎలా జరుగుతుంది శోధన అనగా ఏమిటంటే దేవుడిచ్చినటువంటి యథార్థతను విడిచిపెట్టి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుడు నీకు 1000 రూపాయలు ఇస్తే 2000 లేకపోతే 20,000 అక్కడ తీసుకునే అవకాశం ఉంది అనుకోండి. ఈ 1000 రూపాయలను వదిలిపెట్టి ఆ 20,000ను కోరుకోవడము. శోధన అనగా పాపములో పడిపోవడము. శోధన అనగా దేవుడిచ్చినటువంటి రాజ్య మార్గమును తప్పి ప్రవర్తించడం, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను విడిచిపెట్టి తిరగడము, దేవుడిచ్చినటువంటి మాటను విడిచిపెట్టి తిరగడము.